దొమ్మేటి భవిష్యత్ తరాలకు ఆదర్శమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అధికారికంగా జయంతి జరపడాన్ని సాధించుకోగలిగామన్నారు. దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహం పెట్టించుకున్నామని పేర్కొన్నారు. మహనీయులను గుర్తించి గౌరవించుకుందాం, అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. శెట్టిబలజ జాతి కోసం అహర్నిశలు పాటుపడిన మహనీయుడు దొమ్మేటి వెంకటరెడ్డి భవిష్యత్ తరాలకు ఆదర్శనీయులని, అందుకే విగ్రహాన్ని పెట్టించడమే కాకుండా ఆయన జయంతిని అధికారికంగా జరిపించాలన్న కోరిక సాధించుకోగలిగామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇది కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి, బీసీల పట్ల ప్రేమకు నిదర్శనమని ఆయన అన్నారు. శెట్టిబలజ ఆశాజ్యోతి స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా లాలాచెరువు సెంటర్లోని వాంబే గృహాల వద్ద ఉన్న ఆయన విగ్రహానికి బీసీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే వాసు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శెట్టిబలజ వర్గానికి చెందిన వాళ్లు గత ప్రభుత్వంలో ఉన్నప్పటికీ దొమ్మేటి విగ్రహాన్ని పెట్టించడంలో సేతకన్ను వేశారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దొమ్మేటి విగ్రహం ఆవిష్కరణ అవసరాన్ని గుర్తించి శెట్టిబలజ పెద్దలందరినీ సంప్రదించి కార్యరూపంలోకి తెచ్చుకోగలిగామని ఆయన అన్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని అధికారికంగా జరిపిస్తామని ఇచ్చిన హామీ నెరవేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు. తన నియోజకవర్గానికి చెందిన కుడిపూడి సత్యబాబు శెట్టిబలజ కార్పొరేషన్ చైర్మన్ గా ఉంటూ ఈ డిమాండ్ సాధన కోసం మంత్రి వాసంశెట్టి సుభాష్, పితాని సత్యనారాయణ, రెడ్డి సుబ్రహ్మణ్యులతో కలిసి మంత్రి లోకేష్ దగ్గరకు వెళ్లి విన్నవించడం, మంత్రి సవిత సహకారం తీసుకుని వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లడం, ఆయన ఆమోదించడం జరిగాయని వివరించారు. ఇందులో తాను భాగం పంచుకున్నందుకు ఒక బీసీ బిడ్డగా సోదర బీసీలకు సహకరించే అదృష్టం దక్కిందని ఎమ్మెల్యే వాసు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, సవితలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన తెలిపారు. గతంలో ఎందుకు సాధించలేదని తాను అడగడం లేదని ఎమ్మెల్యే వాసు అన్నారు. ఇప్పుడు సాధించుకున్నందున అందరం కలిసికట్టుగా ముందుకు వెళదామని, మహనీయుడు దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయ సాధన కోసం పార్టీలకు అతీతంగా అందరం కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాలకు ఉంటాయి, పోతాయని, అయితే పుట్టిన జాతి శాశ్వతమని ఆయన అన్నారు. జాతి కోసం ఏమి చేశామన్నదే శాశ్వతంగా గుర్తుంచుకుంటారని ఎమ్మెల్యే వాసు పేర్కొన్నారు. విగ్రహావిష్కరణలో దగ్గర ఉండి చూసుకోవడమే కాకుండా దొమ్మేటి జయంతి అధికారికంగా ప్రకటించి జరిపించే ప్రక్రియలో కూడా తాను భాగంగా ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. ఇంతకన్నా ఏం కావాలన్నారు. అందరం కలిసికట్టుగా ఈ నగరంలోని మహనీయులను గుర్తించి గౌరవిస్తూ వెళదామని ఎమ్మెల్యే వాసు అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా బీసీ జాతికి సంబంధించిన మహోన్నతమైన వ్యక్తి ఒక జయంతి వేడుకల్ని ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఈ రోజున గతంలో ఎందుకు గుర్తించలేదని నేను అడగను. ఆ జాతి బిడ్డలుగా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. కానీ గుర్తించాం, మీరు గౌరవించండి. మేము చేస్తున్న కార్యక్రమాన్ని గౌరవించండి. అందరం కలిసికట్టుగా వెళ్దాం. ఆ మహనీయుడి యొక్క జీవిత కాలం దేనికోసమైతే శ్రమించారో, ఆయన యొక్క ఆశయ సాధన కోసం అందరం కూడా పార్టీలకు అతీతంగా కృషి చేద్దాం. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం గుర్తించి మరి వారు ఇచ్చినటువంటి గౌరవానికి మేము ఈనాడు తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం తరఫు నుంచి మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అలాగే ఇక్కడ మా శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, మా కార్పొరేషన్ చైర్మన్ అయిన కుడిపూడి సత్యబాబు గారికి, అలాగే ఆయనకి అన్నదండలుగా నిలిచి లోకేష్ గారితో మాట్లాడి ఎలాగైనా ఈ బిల్లును పాస్ చేయించిన మా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారికి ముఖ్యంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిరుద్యోగుల నోట్లో కూటమి ప్రభుత్వం మన్ను కొట్టిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీడియా ప్రతినిధి సమావేశంలో మాట్లాడారు. 1.72 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉంటే 10,060 మాత్రమే జాబ్ క్యాలెండర్ అని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రచారంలో మాత్రమే ముందంజలో ఉందన్నారు. ఆచరణలో పూర్తి స్థాయిలో వెనుకడుగులోనే ఉందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలను మోసగించడంలో పాలకులు సిద్ధహస్తులని విమర్శించారు. 22 నెలలుగా నిరుద్యోగులకు భృతి ఎగనామం పెట్టారని ఎద్దేవా చేశారు. 3 బడ్జెట్లో నిరుద్యోగ భృతికి పైసా కేటాయించని వైనం కూటమి ప్రభుత్వానికే చెల్లిందన్నారు. పాలకులను కోడిగుడ్లు రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు. తప్పు అయిందని లెంపలేసుకుని నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లక్షల్లో ఉద్యోగాలు తొలగిస్తూ జాబ్ క్యాలెండర్ పేరుతో మరో మోసానికి తెరతీశారని ఆరోపించారు. ఎన్నికల వేళ వందల కొద్దీ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత మొండిచేయి చూపించడం కుటిల రాజకీయాలకు నిదర్శనమన్నారు. 2024లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు
ఒక్క క్యాలెండర్ లేదన్నారు. అప్పటి వరకు ఒక్కో నిరుద్యోగికి 3,000 భృతి చెల్లిస్తామన్నారు. 22 నెలల కాలంలో 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పటికీ ఒక్క పైసా కూడా నిరుద్యోగ భృతికి కేటాయించలేదన్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్ల జీతాన్ని 10,000కు పెంచుతామని ప్రచారం చేసి గద్దెనెక్కారు. తర్వాత కాలంలో వాలంటీర్ల జీతాలు పెంచకపోగా 2.66 లక్షల మంది ఉద్యోగాలు పీకి రోడ్డున పడేశారని జకంపూడి రాజా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గణాంకాలతో సహా ఆయన పలు అంశాలను ఉదహరిస్తూ విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నందిపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తండ్రి గారి వారసత్వాన్ని తీసుకుని ఆయనకి వ్యక్తిగతంగా ఏ రకమైనటువంటి అర్హత లేనప్పటికీ కూడా రాజకీయాల్లోకి వచ్చి ఒక షాడో ముఖ్యమంత్రిగా అన్ని శాఖల్ని ఆయన కంట్రోల్లో పెట్టుకుని నడుపుతా ఉన్నటువంటి లోకేష్ గారు మొన్నటి రోజు ఉగాది సందర్భంగా ఏదైతే ఎన్నికల్లో హామీని ఇచ్చామో ఆ హామీని నెరవేర్చేస్తున్నాము, జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తున్నాము అని చెప్పి ఒక హంగామాని సృష్టించి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడంతోనే ఏదో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేసినంత బిల్డప్లు ఇస్తూ పెద్ద ఎత్తున ప్రచారానికి తెరలేపినటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఈ నెల 27వ తేదీ శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27వ తేదీ శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి శోభాయాత్ర పేరుతో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సమితి అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది పతివాడ రామరాజు, కార్యదర్శి ఎడ్లపల్లి అయ్యప్ప, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి ఓలేడి సత్యనారాయణ తెలిపారు. ఈ ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత 5 ఏళ్లుగా శ్రీరామనవమి నాడు భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేస్తున్నామని వారు గుర్తు చేశారు. ప్రతి ఏటా అంచనాలు పెరగడం, అందుకు తగ్గట్టు ర్యాలీలో పాల్గొనడం జరుగుతోందని తెలిపారు. పతివాడ రామరాజు మాట్లాడుతూ ఏడాది మరింత శోభాయమానంగా భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకి పుష్కరాల రేవు దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు, కళారూపాల ప్రదర్శన ఉంటాయని, అనంతరం ముఖ్య అతిథి శివస్వామి ప్రసంగం ఉంటుందని రామరాజు తెలిపారు. ఎడ్లపల్లి అయ్యప్ప మాట్లాడుతూ గత ఏడాది 25,000 బైకులతో ర్యాలీ నిర్వహించాలని లక్ష్యంగా నిర్ణయించి విజయవంతమయ్యామని, ఈ ఏడాది ఇంకా భారీ సంఖ్యలో పాల్గొంటున్నారని తెలిపారు. బైక్ ర్యాలీ ప్రారంభమై 3 టౌన్ పోలీస్ స్టేషన్, ఆర్యాపురం, పేపర్ మిల్, లాల్ బహదూర్ శాస్త్రి రోడ్, శ్రీరామనగర్, కోరుకొండ రోడ్, కంబాల చెరువు, నందం గన్రాజు జంక్షన్, దానవేపేట, ఏవి అప్పారా రోడ్, రామాలయం జంక్షన్, తిలక్ రోడ్, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్, షెల్టన్ హోటల్, ఆవలో వాంబే గృహాలు, తాడితోట, స్టేడియం రోడ్, శ్యామలా సెంటర్ వరకు ర్యాలీ కొనసాగుతుందని వివరించారు. ఓలేడి సత్యనారాయణ మాట్లాడుతూ గత ఏడాది జరిగిన చిన్న చిన్న లోపాలు పునరావృతం కాకుండా, ముఖ్యంగా ర్యాలీ మధ్య మధ్యలో ఎక్కడ అంతరాయం లేకుండా సక్రమంగా జరిగేలా రూట్ మ్యాప్తో ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఉత్సవ సమితి కోశాధికారి తాడోజు సాయి, ఆర్ఎస్ఎస్ విభాగ సహ కార్యవాహ ఆర్ సుబ్బారావు, బండ్ల శంకర్, కర్రి శ్రీనివాస్, వీర వీరాంజనేయులు, యారాపు యేసు, సత్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. అదే రూట్లో మరలా అనుకుంటున్నాము, అదే రూట్లో వెళ్తుంది. మొన్న సంవత్సరానికంటే ఈ సంవత్సరానికి పెరుగుతారు. అందువల్ల మీ యొక్క సహసహకారాలు ఖచ్చితంగా ఉండాలి. ప్రింట్ మీడియా, పోలీస్ వారు, మున్సిపాలిటీ వారి యొక్క సహసహకారాలతో దీన్ని దిగ్విజయం చేయడానికి చేస్తాం. ఇప్పుడు ఆ ఏర్పాటు ఒకటి ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రత్యేకంగా చేస్తున్నాము. ఇంకేదైనా మరింత అందంగా ఆనందంగా ఉండడానికి ఇంకేదైనా చేయాలని మీరు ఎవరైనా కూడా ఏదైనా సూచనలు ఇస్తే కూడా వాటిని పాటిస్తాం. రోడ్డుకి చిలక రోడ్డు నుంచి మన బస్టాండ్ సెంటర్ మీదుగా షెల్టన్ సెంటర్ వరకు వచ్చి, షెల్టన్ దగ్గర నుంచి ఆవ రోడ్లోకి యూటర్న్ తీసుకుంటుందండి. అక్కడ నుంచి యూటర్న్ తీసి తాడితోట వైపుగా శ్యామలా సెంటర్ నుంచి గోదావరి గట్టు నుంచి పుష్కర్ ఘాట్ వరకు. ఈ నెల 24వ తేదీన రాజమండ్రి లోదరగిరి ఆవరణలో నిర్వహించే ఫాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ పిలుపునిచ్చారు. ఎట్టకేలకు సుదీర్ఘ కాలం తర్వాత పోలీస్ యంత్రాంగం పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ నిర్వహణకు అనుమతులు మంజూరు చేశాయనడం సంతోషదాయకమని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు. రాజమండ్రి లోదరగిరి ఆవరణలో 24వ తేదీ సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని సూచనప్రాయంగా తెలియజేశారు. హర్షకుమార్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రవీణ్ పగడాల మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. అయినప్పటికీ ఎవరిపై ఆరోపణలు, విమర్శలు చేయలేదన్నారు.
విచారణలో వాస్తవాలు తెలియజేయాలని మాత్రమే ప్రభుత్వాన్ని కానీ పోలీసు యంత్రాంగాన్ని కానీ విజ్ఞప్తి చేశామన్నారు. అయితే ప్రభుత్వం నుంచి పోలీసు శాఖ నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి లోదరగిరి ఆవరణలో 24వ తేదీ నిర్వహించే పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభకు క్రైస్తవ సోదరులు సహా మానవతావాదులంతా కూడా తప్పనిసరిగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా హర్షకుమార్ ఆహ్వానం పలుకుతున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత ఇప్పుడు దాకా ఎవరిని మేము దూషించలేదు, ఎవరి మీద అనుమానాలు వ్యక్తం చేయలేదు, ఏ మతాన్ని దూషించలేదు, ఎవరిని కూడా మేము అనలేదు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కొంతమంది హిందూ మతాన్మాదులు కొంతమందిని తీసుకొచ్చి విచారించారు. మరి విచారించి పంపేయడం కూడా జరిగింది. మీ ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేదు. మాకు నమ్మకం హత్య జరిగిందని మేము నమ్ముతున్నాం తప్పితే అది ఎవరు చేశారు, ఎలా చేశారు అన్న బాధ్యత చేయాల్సింది పోలీసులే. కాబట్టి పోలీసులు మేము అడుగుతున్నాం, ఈ హత్య కోణంలో ఇది దర్యాప్తు జరగలేదు, మీరు యాక్సిడెంట్ కోణంలోనే దర్యాప్తు చేశారని మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఈ యొక్క రేపు 24వ తారీఖున ఈ ప్రవీణ్ పగడాల ఫస్ట్ సంస్మరణ దినం జరుపుకుంటున్నాం. జగంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. గోకవరం, రంప ఎర్రంపాలెం హైస్కూల్, వీరలంకపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల పరీక్షా కేంద్రాల్లో 3వ పేపర్ను విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన చర్యల మధ్య నిర్వహించారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఉపాధ్యాయులు క్రమశిక్షణ ప్రకారం పరిశీలిస్తూ ఎలాంటి మాస్ కాపీకి తావు లేకుండా చర్యలు చేపట్టారు. విద్యార్థుల సౌకర్యార్థం త్రాగునీటి వసతి, అవసరమైన చోట వైద్య సదుపాయాలు కూడా కల్పించారు. పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పడంతో పరీక్షలు విజయవంతంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే మరోవైపు పరీక్షల వేళ ట్రాఫిక్ సమస్యలు విద్యార్థులకు మరోసారి తలెత్తడంతో ఇబ్బందులు పడ్డారు. గోకవరం సంత మార్కెట్ నేపథ్యంలో హైస్కూల్కు వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వాహన రద్దీ నెలకొనడంతో పరీక్షా కేంద్రాలకు వెళ్తున్న విద్యార్థులు సమయానికి చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ఇది రెండోసారి తలెత్తాయని ట్రాఫిక్ నియంత్రణ అధికారులు లేకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంత కార్యకలాపాలు రహదారుల మధ్యలో నిర్వహించబడడంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పరీక్షల సమయంలో అయినా ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకుని విద్యార్థులకు సౌకర్యం కల్పించాలని తల్లిదండ్రులు, స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కులం అంటే అంత చులకన అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ విభాగ ప్రతినిధులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమకాలీన రాజకీయాలలో కీలక పాత్ర ఎస్సీ కులమే, అలాంటి మమ్మల్ని చులకన చేసి మాట్లాడతారా అని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్టీ కార్యాలయంలో రాజమండ్రి ఎస్సీ విభాగం అధ్యక్షులు తిరగాటి దుర్గారావు మరియు సభ్యులు నాయకుల ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఇటీవల ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం వేదితమే. ఇందులో మాజీ ఎమ్మెల్సీ ఎస్సీ కులం పైన అనుచిత వ్యాఖ్యలు, ఆ వర్గ మనోభావాలు దెబ్బతినేలా ఉండటం బాధాకరం. మహనీయులు, రాజ్యాంగ నిర్మాత, దళిత దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానపరచడమే అని వారు విచారం వ్యక్తం చేశారు. ఇళ్లలోకి మా కులపు వాళ్ళని రానివ్వకూడదా, ఉద్యోగం మంత్రితో చెప్పి తీయించేస్తావా అని విరుచుకుపడ్డారు. పదవులు వచ్చాయి అంటే అది ఎవరి వల్లనో మర్చిపోయావా అని ధ్వజమెత్తారు. జాన్ అన్న దళితునిపై దాడి తాలూకా వీడియో కూడా రావడం జరిగింది అని, వీటిని కూడా పోలీస్ కంప్లైంట్తో పాటు స్టేషన్లో అందజేస్తామని తెలిపారు. ఈ విధమైన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మరియు మర్డర్ వార్నింగ్ సెక్షన్ 307 కేసులు కట్టమని స్థానిక ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ విభాగ అధికార ప్రతినిధి కాటం రజనీకాంత్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఏ చిన్ని, సీనియర్ ఎస్సీ నాయకులు మార్తి నాగేశ్వరరావు, దాసి వెంకట్రావు, గారా చంటి, సోడదాసి సుందర్ సింగ్, మత్తల వినోద్, పులిసాగర్, జొన్నాడ విల్సన్, బాల శ్రీధర్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కేసు పెట్టాలని గవర్నమెంట్ని కోరుతున్నాం. ఎందుకనంటే ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని టూట్లు పొడిచినట్టుగా దళితులు ఈరోజు ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా మమ్మల్ని ఇళ్లలోకి రాని పరిస్థితిలోని ఉన్నామని అప్పారావు గారు ఎంత కించపరిచాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీ ద్వారా మేము తెలుసుకున్నాం. ఎప్పుడైనా సరే దళితులను గౌరవించే వాళ్ళని, ఇవాళ భారత రాజ్యాంగం ఒక కులానికి మతానికి రాయలేదు కదా, రాజ్యాంగంలో రాసింది అంబేద్కర్ దేవుడు కదా, అలాంటి దేవుడిని కించపరుస్తారు మీరు. ఇటువంటి ఇవాళ మా బాధ కలిగి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ మాటలో వచ్చే టైంలో కానీ ఇక ఎప్పుడైనా కానీ దళితుల మీద మాత్రం మాట్లాడడం అనుకోండి. మీరు మేమంతా కూడా మీకు షెడ్యూల్ క్యాస్టులు ఇంట్లో రాణిస్తావా? ఏంటి సార్ ఇది? ఇంత అవమానకరమైన మాట్లాడడం చాలా తప్పిది.
ఏం చేద్దంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు మా రాజమండ్రిలో 42 వార్డులో 14 వార్డులు మా షెడ్యూల్ క్యాస్ట్లో మాదిగా మా రెల్లి సచ్చడం మొత్తం అందరం కలిసి మా పేటలన్నీ కూడా తలుచుకుంటే మీరు ఎక్కడుంటారు సార్? మీరు రాబోయే రోజుల్లో దీన్ని తీవ్రంగా ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించి ధర్నా కూడా చేస్తాం. మరి అక్కడ ఉన్న కూటమిలో ఉన్న దళితులు కూడా ఈ వ్యాఖ్యల్ని ఖండించి ఆయనతో బహిరంగ క్షమాపణ చెప్పించాలి. లేకపోతే మేము ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. మా దళితులకి బహిరంగ సమాపన చెప్పే వరకు కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచే కాదు, మా దళితులందరూ కూడా ఏకస్థలమయ్యి ఉద్యమాన్ని మరింత తీవ్రత చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ మీడియా సుముఖంగా. అంతేగాని ఇప్పుడు ఒక మాల జాతికి అతను అనేక మాటలు అన్నారో దాని గురించి ఏం మాట్లాడాలన్న జ్ఞానం లేకుండా, ఎస్సీల మీద స్పందించిన జ్ఞానం లేకుండా మా మాల జాతి ముద్దు పెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, కనబడతలేదు అసలు ఈ మధ్య. తొలుత ఉమ్మడి తెలుగు రాష్ట్రాల శెట్టిబలజ జాతిపిత స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు మార్కన నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ఆయన ఆ ఈడిక కులాన్ని అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా శెట్టిబలిజ అనే నామకరణం చేసి ఈనాడు వారందరికీ కూడా మా గీత కులాల్లో గౌరవాన్ని, ఈ రాష్ట్రంలో మిగిలిన కులాల్లో గౌరవాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారు. వారి నాటి జయంతిని మనందరం కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ సిటీ కార్యాలయంలో మనం జరుపుకోవడం చాలా ఆనందకరం అని చెప్పి మనం. కోట్లింగాలపేట గ్రామదేవత శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు పురస్కరించుకుని పేపర్ మిల్ కాంట్రాక్టర్ వీర వెంకటరమణ గోవింద్ బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, మిత్ర బృందానికి ఆత్మీయ విందు ఇచ్చారు. కోట్లింగాలపేట గ్రామదేవత శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు పురస్కరించుకుని పేపర్ మిల్ కాంట్రాక్టర్ వీర వెంకటరమణ గోవింద్ ఇంటి వద్ద బంధుమిత్రులకు, శ్రేయాభిలాషులకు, మిత్ర బృందానికి ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. అనంతరం వీర వెంకటరమణ గోవింద్ దంపతులు అమ్మవారికి పాన్పు ఏర్పాటు చేసి అమ్మవారికి చీర, జాకెట్టు, నైవేద్యాలు సమర్పించుకున్నారు. గరగలకు పూజా కార్యక్రమాలు చేసుకుని గరగ నృత్యాలు, డప్పు విన్యాసాలు, శక్తి వేషాలతో నాట్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పంతం కొండలరావు, వీర వెంకటరమణ గోవింద్ కుటుంబ సభ్యులు, మిత్ర బృందం, శ్రేయోభిలాషులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఒక మహిళ కుటుంబ సమస్యను వైసీపీ రాజకీయం చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీకి చెందిన ఎస్సీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలపై ఎందుకు స్పందించలేదని మండిపడ్డారు.
ఒక బాధిత మహిళ కుటుంబంలో జరుగుతున్న వివాదంలో వైసీపీ నేతలు అనుచితంగా జోక్యం చేసుకుని నేచ రాజకీయాలకు దిగడం దారుణమని తెలుగుదేశం పార్టీకి చెందిన ఎస్సీ నాయకులు ధ్వజమెత్తారు. పార్లచెర్లకు చెందిన వై విజయాదేవి ఆమె భర్తకు అత్తకు జాన్ అనే మరో వ్యక్తికి మధ్య కాపురానికి సంబంధించిన వివాదం చోటు చేసుకోవడం, పోలీసుల కేసుల వరకు వెళ్లడం, పెద్ద మనుషులతో చర్చలు జరగడం తెలిసిందే. ఈ సమస్యపై బాధిత మహిళా కుటుంబం మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును సంప్రదించగా బాధిత మహిళ అత్తతో మాట్లాడిన మాటలను వక్రీకరించి వైసీపీ నేతలు స్వార్థ రాజకీయాలకు పాల్పడడం సరికాదన్నారు. స్థానిక ఆనం రోటరీ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ బాధిత మహిళ కులానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ అప్పారావు ఆడియోలో మాట్లాడిన మాటలను వైసీపీ నేతలు వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ సామాజిక వర్గం ఓట్లతోటి 2019 కానీ 24 కానీ మరి చెంప దెబ్బ కొట్టినట్టు చూశారు. 19లో కన్నా 24లో ఎంత మెజార్టీ వచ్చిందో చూశారు. అది కూడా ఎస్సీ పాకెట్లోనే వచ్చింది. కనుక ఇప్పుడన్నా అసలు మీరు సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి మీరు ఎలా ఓట్లతో అధికారంలో రావాలో, ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందుతుందో వాటి మీద మీరు పోరాటం చేయండి. అంతేగాని ఏదో వీడియోలు పట్టుకొని వైరల్ చేయడం చాలా దురదృష్టకరం. మీరు ఎట్టి పరిస్థితుల్లో సమాధానం మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్ తొరకల నిర్మల మాట్లాడుతూ దళితులను కించపరిచారని, అన్యాయం జరిగిందని మొసలి కన్నీరు కారుస్తున్న వైసీపీ నేతలు వారి హయాంలో దళితులకు జరిగిన అన్యాయాలపై, అవమానాలపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. 32,000 ఓట్ల మెజార్టీతో ఆ రోజు ఏమైంది నీకు? అదే దాన్ని ఈరోజు నిన్ను కాల్తో తన్నినట్టుగా 73,000 మెజార్టీతో ఆదిరెడ్డి వాసు గారు గెలిచారు. ఏమవుతుంది నీకు? అంటే నీకేమన్నా పిచ్చి భ్రమ పట్టిందేమో, ఏమన్నా చేసి వీళ్ళ మీద బుర్ర జల్లితే మేము బాగుంటాం అనుకుంటున్నావు. కానీ నువ్వు ఏది జల్లినా ఏం చేసినా సరే ఇది కరెక్ట్ అయితే కాదు. ఆదిరెడ్డి అప్పారావు గారు అయితే క్షమాపణ చెప్పవలసిన అవసరం అయితే లేదు. తెలుగుదేశం పార్టీ జిల్లా ఎస్సీసీల అధ్యక్షురాలు కప్పల వెలుగు కుమారి మాట్లాడుతూ కోడలు కొడుకు కాపురాన్ని వెడగొట్టేందుకు చంద్రకళ చేస్తున్న చర్యలను ఆదిరెడ్డి అప్పారావు ప్రశ్నించడం తప్పు ఎలా అవుతుందన్నారు. మహిళలు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆలోచితంగా ఆలోచిస్తారు. ఒక ఇంటి కోడలు, ఒక బిడ్డని ఒక ఇంటి కోడలు ఇచ్చినప్పుడు మనకంటా ఉన్నతంగా ఉన్నవారికి మన ఆడపిల్లని ఇస్తాము. ఎంతో ఉద్యోగం ఉన్నదని, ఎంత బాగా చూసుకుంటారని ఆడకూతురు నా ఇంటికి ఇస్తే హింసించిందే కాకుండా, ఇబ్బందులు పెట్టిందే కాకుండా రాజకీయాన్ని పొలవడం ఎంతవరకు సబు అని మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ, తెలుగుదేశం పార్టీ సిటీ ఎస్సీసీల అధ్యక్షుడు చాపల చంద్రరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యక్తిగత సంభాషణ ఎడిట్ చేశారని గుర్తు చేస్తూ వారికి ఇదొక అలవాటుగా మారిందని అన్నారు. సమావేశంలో దళిత నాయకులు కోరుమిల్లి విజయశేఖర్, మొక్కమాడి సత్యనారాయణ, ఈతలపాటి రవి, తానేటి కృపామణి, మామిడి శ్రీను, బోరా రమణ, కానేటి ప్రభు, నాగేశ్వరరావు, మోతా నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గతంలోని ఇలాగే రథాన్ని తగలబెట్టుకొని ఫుల్ మేకప్ వేసుకొని పంచి కట్టుకొని మరి వచ్చి ఆయన చేశాడు. ఈ రోజున అది ఎంక్వైరీలో ఆయనే తగలబెట్టుకొని అదిగో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అనేది కూడా గతంలో నడిచినాయి. ఏది ప్రూవ్ చేసుకోగలిగారండి వాళ్ళు? వాళ్ళ అభియోగం తప్పితే దాన్ని ఏది కూడా వాళ్ళు ఫుల్ ప్లీజ్డ్గా వాళ్ళు ఇది తప్పు జరిగిందనేది తేల్చుకోలేకపోయారు. ఎందుకంటే ఆకాశం మీద ఉమ్మేస్తే అది తిరిగి మళ్ళీ వాళ్ళ ముఖం మీదే పడుతుంది అన్నట్టుగా వాళ్ళ మీదే పడుతుంది ఇది. రాజమండ్రి ఆర్యాపురం డాక్టర్ ఏబీ నాగేశ్వరరావు పార్కులో ఉన్న సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో సీనియర్ సిటిజన్స్ సమావేశం నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆర్యాపురం డాక్టర్ ఏబీ నాగేశ్వరరావు పార్కులో సమావేశం సంఘ అసోసియేట్ అధ్యక్షులు కెకే సంజీవరావు అధ్యక్షతన జరిగింది. స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా ప్రముఖ న్యాయవాది తోరాటి వసంతరావు భగత్ సింగ్ జీవిత విశేషాలు తెలియజేశారు. ఎండీ వజీరుద్దీన్, పిచ్చుక రాంబాబు మరికొద్ది మంది వ్యక్తులు మాట్లాడారు. సంఘ కార్యదర్శి మహంతి లక్ష్మణరావు భగత్ సింగ్ జీవిత విశేషాలను వివరించారు. రాజ్గురు, సుఖ్దేవ్ల గురించి జీవిత చరిత్రను విశ్లేషించారు. మార్చి నెలలో వివిధ తేదీల్లో జన్మించిన 8 మంది పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజు జరుపుకుంటున్న వారిలో దంతశెట్టి సూర్యారావు, మల్లువలస రామారావు, ఆకుల గోపి ఉన్నారు. ఈ కార్యక్రమానికి కాసాని శంకర్రావు, జాంశెట్టి అప్పాజీ, బండి నరేంద్రబాబు, పడాల అప్పారావు, మారిశెట్టి సత్యనారాయణ, చింతా బాపూజీ, కె రామకృష్ణ, రేలంగి సూర్యభాస్కర్రావు, జి తాతారావు, సంఘ ఉపాధ్యక్షులు గంతకూర అప్పారావు, పిల్లి పట్టాభి రామారావు, పార్వతి, నేతి అనంతలక్ష్మి, శ్రీమతి అల్లూరి రమాదేవి, ప్రజానాట్య మండలి కళాకారులు వివి శర్మ, బండి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి కోట్లింగాలపేట గ్రామదేవత శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. రాజమహేంద్రవరం కోట్లింగాలపేట గ్రామ దేవత శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దల సమక్షంలో జరిగాయి. మొదటి రోజు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ అల్లంరాజు కిరణ్ కుమార్ శర్మ బ్రహ్మత్వంలో కలశ స్థాపన మొదలుకొని సహస్ర కుంకుమార్చనలు చల్లగట్టం కార్యక్రమాలు నిర్వహించి ఆఖరి రోజు ఆదివారం అమ్మవారికి విశేష అర్చన పుట్టింటివారు అత్తింటివారు అయిన దొడ్డ వెంకటకృష్ణ దంపతులు వీర వెంకట గోవింద్ దంపతులచే అమ్మవారికి పాన్పు కార్యక్రమాలు ఏర్పాటు చేసి గరిక నృత్యాలతో శక్తి వేషాలతో బుట్ట బొమ్మలతో పూల వాహనంపై కోట్లింగాలపేట పురవీధుల్లో బాణాసంచా కాల్పులతో అమ్మవారి జాతరను కొనసాగించారు. ఈ కార్యక్రమాలు శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజమండ్రి ఎన్జీఓ హోంలో సోగ్గాడు శోభన్ బాబు 18వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. సోగ్గాడు శ్రీ శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్ సర్కిల్ సమర్పించు సప్త స్వరమాలిక సినీ సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించారు. గణపతి ప్రార్థనతో సంగీత విభావరి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో శోభన్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడు దొండపాటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళారత్న భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు పివిఎస్ కృష్ణారావు, శోభన్ బాబు ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు పీఎంపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బల్లా శ్రీనివాసరావు, పోడి శ్రీనివాస్, తిరుపతి వెంకట్రవి, బర్రె సుబ్రహ్మణ్యం, వెంకటేష్ తదితరులు విచ్చేశారు. గాయకులు గాయనీమణులు సినీ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురిని సత్కరించారు. గాయకులు శోభన్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షులు దొండపాటి సుబ్రహ్మణ్యాన్ని సాలువతో ఘనంగా సన్మానించారు. వైసీపీ వారు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాలాచెరువు సెంటర్లోని వాంబే గృహాల వద్ద జరిగిన స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ను ప్రస్తుతం వైరల్ అవుతున్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వాయిస్ విషయమే వివరణ అడిగారు. దానిపై ఆయన ఈ కింది విధంగా స్పందించారు. కుటుంబ సభ్యులు సామాజిక వర్గ సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు. ఈ సమస్య సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉందని, కానీ ఇప్పుడు రాజకీయంగా రోడ్డుపైకి తీసుకొచ్చారని ఆయన పేర్కొన్నారు. ఎడిటింగ్ చేసిన ఆడియోలు వీడియోలు వైకాపా వారు విడుదల చేసి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నా పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి నోరుని బాగా సంభాళించుకుంటున్నా. రోడ్డు మీదకి జీవితాల్ని లాక్కండి. ఓపుకుంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి. కుల రాజకీయాలు ఆడడం, కుటుంబాల్ని రోడ్డును పడేయడం మీకు కొత్త కాదు వైసీపీ వాళ్ళకి. కానీ ప్రజలు బుద్ధి చెప్పినా మారట్లా. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని మా వాళ్ళు కూడా అనుకుంటా ఉన్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఇన్ని చేశారు, ఒక్కటైనా నిలబెట్టుకోగలిగారా? పట్టుకుంటారు, వీడియోలు వేసుకుంటారు, వదిలేస్తారు. ప్రజలు కూడా వదిలేస్తున్నారు. మీరు చేస్తున్న అన్నీ మర్చిపోతున్నారు. ఓపుకుంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలకు ఉపయోగపడేది చెయ్యండి. కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు, చిల్లర పార్టీ, చిల్లర రాజకీయాలు మాను. రాజమండ్రి బర్మా కాలనీ సారంగధర మెట్ట శ్రీ లక్ష్మీ గణపతి కోదండరామ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం బర్మా కాలనీ సారంగధర మెట్ట శ్రీ లక్ష్మీ గణపతి కోదండరామ సుబ్రహ్మణ్యేశ్వర సహిత సాయినాథ శనీశ్వర స్వామి ఆలయంలో వసంత నవరాత్రి సహిత శ్రీరామనవమి మహోత్సవాల్లో భాగంగా శ్రీ స్వామివారి అమ్మవార్లకు సామూహిక లక్ష చామంతి పుష్పములతో అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆచార్యులు మాట్లాడుతూ వసంత నవరాత్రి మహోత్సవ కార్యక్రమాల కోసం వివరించారు. ఈ కార్యక్రమానికి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి తిరుకల్యాణ దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 28వ తేదీ సాయంత్రం శ్రీరామ పాదుకా పట్టాభిషేక కార్యక్రమం అయోధ్య నుంచి తీసుకొస్తున్నటువంటి పాదుకల చేత భక్తుల చేత సామూహికంగా
పాదుకా పట్టాభిషేకం చేసి ఆ పాదుకలు భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. రాజమండ్రి ఉల్లితోట వీధిలో శ్రీ శ్రీ పొంతలో ముసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు నేత్రపర్వంగా ముగిశాయి. రాజమండ్రి ఉల్లితోట వీధిలో వేంచేస్తున్న 112 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ 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 పొంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయంలో 74వ మహోత్సవాలు శ్రీ 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 పొంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. 74వ మహోత్సవాలు పురస్కరించుకుని ఆలయ కమిటీ వారు అమ్మవారికి బంగారు పోతతో చీరను అలంకరించడంతో ఈ ఉత్సవాల్లో అమ్మవారు ప్రత్యేక ఆకర్షణగా భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం నుండి ఆదివారం వరకు 5 రోజుల పాటు అమ్మవారు విశేష పూజలు అందుకుని ఆఖరి రోజు గరగ నృత్యాలతో, డప్పు విన్యాసాలతో, కాళికా డ్రూప్ డాన్సులతో, ఉల్లితోట వీధి వారి రామలక్ష్మణ తాటకి వేషధారణలతో, రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణల మధ్య అమ్మవారిని ఊయలలో అలంకరించి రథంపై అమ్మవారి సంబరం ఉల్లితోట వీధి పురవీధుల్లో కుమారి థియేటర్ సెంటర్, గోదావరి గట్టు, మెయిన్ రోడ్ మీదుగా శ్యామలాంబ అమ్మవారి ఆలయం వరకు విశేష బాణాసంచా కాల్పులతో చేరుకోవడంతో ఆలయ కమిటీ వారు, స్థానిక పెద్దలు సంబర మహోత్సవాలు ముగించారు. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.